అందరికీ నమస్కారం. నేను మీ హైమారెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ అవలంబిస్తున్న బీసీల వ్యతిరేక విధానాలకు నిరసనగా రేపు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు అన్నగారు పిలుపు మేరకు రాష్ట్ర ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో రేపు ఉదయం 10 గంటలకు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించబడుతుంది. దీనికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల బీసీ సంఘాలు, బీసీలందరూ కూడా వచ్చి ఈ ఒక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే ఓట్ల కోసం వచ్చిందో ఆనాడు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసింది. ఆనాడు ఎన్ని మాటలు చెప్పిండు, బీసీలకి మేము బీసీలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తాము, వాళ్ళకి అన్ని రకాలుగా సంక్షేమం ప్రకారంగా వృత్తి ప్రకారంగా నిధులు అన్ని వర్గాల వారిని కూడా మేము సముచిత న్యాయం కల్పిస్తామని చెప్పి, బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి, రిజర్వేషన్ల ప్రకారంగా కూడా బీసీ వర్గాల వారికి యువతి యువకులకు ఏ విధంగా ఆదుకోవాలో ఈనాడు మేము కామారెడ్డిలో డిక్లరేషన్ చేస్తున్నానని చెప్పి మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తానని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు ఆ 42%లోనే ముస్లింలను కూడా యాడ్ చేస్తున్నారు. అది ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈనాడు. ఇది తప్పు. బీసీల రిజర్వేషన్ బీసీలకే కల్పించాలని మనమందరం కొట్లాడాలి కదా. బీసీలకు న్యాయం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నదని మనందరం కూడా కొట్లాడాలి కదా. బీసీల అందరి తరపున కూడా రేపు భారతీయ జనతా పార్టీ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమం చేపడుతుంది. కాబట్టి మనకి రావాల్సినటువంటి అన్ని సంక్షేమ ఫలాలు కూడా ఎప్పుడైతే ముస్లిమ్స్ని మనం అందులో కలుపుతామో, ఈ ప్రభుత్వం కలుపుతుందో అప్పుడు అన్నీ కూడా వారికి చెందుతాయి. కాబట్టి మనందరం కూడా కొట్టాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమని మీకు హామీలు ఇచ్చిందో, ఏ విధంగా మోసం చేసిందో. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని రకాల హామీలు ఇచ్చి పథకాలు మేము చేస్తామని చెప్పి, 6 గ్యారెంటీలు అని చెప్పి, 420 హామీలు అని చెప్పి, బీసీ డిక్లరేషన్ అని చెప్పి, యువకులు మేము ఆదుకుంటామని చెప్పి, చేతి వృత్తుల వాళ్ళందరికీ కూడా మేము న్యాయం చేస్తామని చెప్పి, యువకులకి గురుకులాలు సపరేట్గా బీసీల కోసమే గురుకులాలు కట్టిస్తామని చెప్పి, యువకులకు వడ్డీ లేని రుణాలు 10 లక్షల వరకు కూడా అందజేస్తామని చెప్పి, 3 లక్షల కంటే వార్షిక ఆదాయము 3 లక్షల కంటే తక్కువ ఉన్న వాళ్ళకి 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తానని చెప్పి, స్కాలర్షిప్లు ఇస్తానని చెప్పి, ఈ విధంగా ఎన్నో రకాల మాయ మాటలు చెప్పి ఈనాడు బీసీలను అన్యాయం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మనమందరం కూడా బుద్ధి చెప్పి తీరాలి. బీసీలందరి తరపున కూడా కొట్లాడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి మీరందరూ కూడా రేపు వచ్చి ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా బీసీ కుల సంఘాలకి మరియు బీజేపీ కార్యకర్తలకి అందరికీ కూడా తెలియజేస్తూ భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం.